ఉన్నటువంటి పెద్దలు విజయ నిర్మల గారు, జమున గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీరాజు గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ అనేది మేము ఒక సంవత్సరం క్రితము మాదాపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్కి ఇప్పుడు తెలంగాణ రీజన్లో 5 బ్రాంచీలు మరియు ఆంధ్రప్రదేశ్ రీజన్లో నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉన్నది. నెల్లూరులో ఉన్న బ్రాంచ్ పేరు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కింద ఉంది, కానీ హాస్పిటల్ పేరు సింహపురి హాస్పిటల్. సో ఈ హాస్పిటల్ కింద మొత్తం 1500 పడకల హాస్పిటల్స్, మొత్తం 6 సెంటర్లు మ్యాక్స్ క్యూర్ అనే బ్రాండ్ మీద మేము రన్ చేయడం జరుగుతుంది. సో నేను యాక్చువల్గా ఈ మా మూవీ అసోసియేషన్కి నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే, మా అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఏదన్నా హెల్త్ యాక్టివిటీ చేయాలన్న ఉద్దేశంతో నేను వచ్చి కలవటం జరిగింది. ఫస్ట్ నేను వచ్చినప్పుడు కాదంబరి కిరణ్ గారిని కలవటం జరిగింది. ఆ తర్వాత కాదంబరి కిరణ్ గారు నన్ను రాజేంద్ర ప్రసాద్ గారికి, శివాజీరాజు గారిని తీసుకుపోయి కల్పించడం జరిగింది. సో ఈ అసోసియేషన్ తరఫున ఒక డైరీ ఇట్లా ప్రింట్ చేస్తున్నామండి, దీనికి ఏమన్నా మీరు స్పాన్సర్ చేస్తారా అని అడుగుండే. సో దానికి ఆ అసోసియేషన్కి డైరీ అనేది ఇవ్వటం ఒకటే కాదు, ప్లస్ ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి పేద కార్మికులు, పేద ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కొంత సహాయం కూడా అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు చెప్పడం జరిగింది. మా మేనేజ్మెంట్ తోటి నేను మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఈ డైరీతో పాటు మా మూవీ అసోసియేషన్లో ఉన్నటువంటి పేద ఆర్టిస్టులందరికీ కూడా 1 లక్ష రూపాయల వరకు విరాళంగా ఇవ్వడానికి నేను ఒప్పించడం జరిగిందండి. అంతేకాకుండా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సభాముఖంగా ఎవరైనా పేద ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి కానీ, శివరాజీరాజు గారు కానీ, కాదమరి కిరణ్ గారి నేను అందరికీ నా మొబైల్ నెంబర్స్ ఇచ్చాను. ఎవరికన్నా అత్యవసరమైన పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి కావాల్సిన సహాయం ఏర్పాటు చేస్తాననేసి చెప్తున్నాను. సో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ సెంటర్లో, సెక్రటేరియట్ సెంటర్లో హైదరాబాద్లో ఉన్నదండి. సో ఎటువంటి అవసరం ఉన్నా సరే మీరందరూ ఫ్రీగా ఫీల్ అయ్యి నన్ను కాంటాక్ట్ చేయడానికి వీలుగా ఎప్పుడు 24 గంటలు ఉంటాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటాను. జనరల్గా సంక్రాంతి వస్తే పండగ, క్రిస్మస్ వస్తే పండగ, ఇలా మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం. ఈవేళ నిజంగా నాకు మనసు ఎంత ఆనందంగా ఉందంటే, చాలా 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 జీవితంలో ఒక ముందుకు వెళ్తంలో ఉన్న సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. అప్పుడే పండగ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఇవాళ నేను చాలా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే, ప్రపంచం అంతా లేడీ పవర్ సైడ్కి మారిపోతుందండి. ఆ లేడీ పవర్ ఇక్కడ మాకు తెలిసిపోయిందండి. ఇవాళ టోటలీ డామినేటెడ్ ఇంక్లూడ్స్. మేమేదో మధ్య మధ్యలో కావాలని కూర్చున్నాం అంతే, బాగోదు అంటే మధ్యలో సెపరేషన్ తెలియడం కోసం కూర్చున్నాం అంతే. ఇది మనం అందరం కూడా మన తల్లిని తలుచుకుని మనం అందరం కూడా గర్వపడవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే హృదయపూర్వకంగా సినిమాల్లో నాకు తెలుసండి, ఇలా చెప్పే అవకాశం మళ్ళీ ఎప్పుడు రాకపోవచ్చేమో నాకు తెలియదు, కానీ హే కృష్ణ, ఈవిడే కృష్ణుడు. తర్వాత అమ్మా, నేను నీ కొడుకుని తెలుసు, కానీ నీలాంటి హీరోయిన్తో ఇప్పుడు యాక్ట్ చేయలేదు ఏంటని భలే కోరుకుండేది నాకు. మోగనమో ఇన్ని సినిమాలు చూసేటప్పుడు ఎంత కోరుకోనండి, అసలు ఈవిడితో నేను ఎందుకు యాక్ట్ చేయకూడదని. ఏదో 7 ఏళ్ళు నాకు. అవును, అప్పుడు ఎలా యాక్ట్ చేస్తానో చేయలేను కదా. అయినా కూడా కోరిక మాత్రం అంత ఇంత గొప్ప హీరోయిన్ నేను గుండె మీద చేసుకుని ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఈ రేంజ్ హీరోయిన్లు ఇప్పుడు ఎక్కడన్నా చూస్తున్నాం మనం ప్రపంచంలో? నో, ఇన్ని సంవత్సరాలు. అలాంటిది వారి వారి ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన మీ అందరికీ కాదు, ఇప్పుడు జనరేషన్ కూడా తెలుసు. అలాంటిది ఒక డైరెక్షను అంటే ఒక మగ ఆధిక్యతతో చేసేటటువంటి పరిస్థితుల్లో మనకు భానుమతి రామకృష్ణ గారు స్టార్ట్ చేసిన డామినేట్ చేసి పారేసి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయినటువంటి వదిన. ఆవిడ డైరెక్ట్ చేసేప్పుడు నేను చూసే అదృష్టం కలిగింది నాకు. ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీలో ఇది చెప్పకపోతే తప్పైపోద్ది. నేను సినిమా ఇండస్ట్రీలో
రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఇవాళ ఇంత ఇంత యాక్టివ్గా ఉండాలంటే దాని స్టార్టర్ ఒక ఆయన ఉన్నాడండి. రామరాజ్యంలో భీమరాజు అని ఒక సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు అది సపోర్టింగ్ పాత్రే, కానీ ఫస్ట్ షాట్ అండి. నేను కూర్చుని శ్రీదేవి గారిని పెళ్లి చేసుకుంటూ ఉంటాను. కృష్ణ గారు పక్కకు వచ్చి నా చెవిలో వార్నింగ్ ఇస్తారు. ఆయన వార్నింగ్ అంటే కత్తులు లేస్తున్నాయి, పొడి చేస్తారు, చచ్చిపోతావు, మర్యాదకి వెళ్ళి ఇక్కడి నుంచి అని కృష్ణ గారు నా పక్కన కూర్చుని వార్నింగ్ ఇస్తారు. అప్పటికే నేను కృష్ణ అన్న ఇంకా ఇలా చూస్తున్నాను. ఏదేమైనా స్టార్ట్ అయిపోయింది. కోదండరామరెడ్డి గారు డైరెక్టరు, స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నారు. కట్ అని కానీ ఎవడయ్యా వీడు భలే యాక్ట్ చేస్తున్నాడు అన్నారు కృష్ణ గారు. ఎవడయ్యా వీడు, అసలు ఆయన ఎంత మంచివాడు, ఏం మొహాటం లేదు, నేను ఎవరో తెలియదు, ఎవడయ్యా ఈ కుర్రాడు భలే యాక్ట్ చేస్తున్నాడు. ఈ మాట అంటే పర్లా. అక్కడి నుంచి కరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత వదిన మీకు గుర్తుందో లేదు, హైదరాబాద్లో చూసేసి వచ్చి నన్ను సెట్కి పిలిపించారంటే అన్న తప్పు యాక్ట్ చేసినా తిడతారేమో అని అనుకుని వెళ్ళాను. 14 సినిమాలు వరుసనే నాకు కృష్ణ గారు ఇప్పించారండి. ఇట్రా బాపయ్య, ఇట్రా నా సినిమాలు బామ్మరిది ఎవరు, ఇదిగో ఇతను పెట్టుకోండి. ఈ విధంగా ఆవిడే సాక్ష్యం. 14 సినిమాలు వరుసన ఇప్పించారు. అలాంటి నటులు తోటి నటులకి వేషాలు ఇప్పించడం ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ అది మర్చిపోవటానికి మాత్రం నా మనసు ఒప్పుకోదు. అలాంటి అద్భుతమైనటువంటి ఆర్టిస్టుల మధ్య మనం ఇవాళ ఉండి చక్కగా ఇవాళ డైరీ ఓపెనింగ్, మీరు అందరూ అడగచ్చు ఏం ప్రతి సంవత్సరం జరిగేదే కదా డైరీ ఓపెనింగ్ అంటే, ఇంత ఆత్మీయంగా ఇంత మా కమిటీ మొత్తం అంతా కూడా, కమిటీ కాకుండా కూడా ఇవాళ కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. థ్రిల్డ్, నాకు ఎంత మనసు ఆనందంగా ఉందంటే వాళ్ళు బయట విని అబ్బాయి నువ్వు బాగా చేస్తున్నావంట, మరి ముఖ్యంగా పేద కళాకారులు మీరు బాగా చేస్తున్నారంటే ఈ కమిటీ వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా జరిగింది. అంతేకాకుండా నరేష్ ఆధ్వర్యంలో మొత్తం అందరూ డేటా తీసి పెట్టుకున్నారట. సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి వేషాలు ఇప్పించాలంటే వాళ్ళ ముఖం ఎలా ఉందో ఇప్పుడు తెలియాలి అని అంటే ఎక్కడుంది మనకి ఇంతకుముందు లేదు. ఇప్పుడు దాన్ని డేటా చేసి నరేష్ దాన్ని ఒక పెద్ద యజ్ఞంలాగా తీసుకుని దాన్ని అద్భుతంగా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు నరేష్. అది ఎంతగా ఇవాళ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇవాళ నేను మహాద్భుతమైన ఆనందం పడవలసింది ఏంటంటే, నేను కానీ నాకు లక్ష్మణుడు శివాజీ కానీ ఫీల్ అవ్వాల్సింది, మాకు అద్భుతమైన సలహాలు ఇచ్చేటటువంటి పరుచూరి బ్రదర్స్ కానీ లేకపోతే మా శివకృష్ణ కానీ, అసలు మాకు అంటే మేము ఎక్కడా తప్పు చేసే అవకాశమే లేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. హరినాథ్ బాబు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మెలకొని ఉండరండి, ఇంత బాగా 7 అడుగులు ఉన్నారు అనుకుంటున్నారేమో. ఈ 7 అడుగులు అక్కడి నుంచి అలా అంటుంటాడు అంటే ఆయన వచ్చాడు మర్చిపోతున్నారు మీరు అది. సో నాకు శశాంక అట్లాగే మరి ముఖ్యంగా ఇవాళ నేను గ్యారంటీగా నా తమ్ముడిని గుర్తు చేసుకోవాల్సింది, ఇవాళ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ ఒక డైరీ గురించిన అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ మా అందరికీ వచ్చినప్పుడు కమిటీలో, ఇట్లా కాదన్న ఈసారి అసలు క్లీన్ పర్సన్స్ ఉండాలి, వాళ్ళు ఎవరికో ఇచ్చాం వాళ్ళు చెక్ ఇవ్వలేదు, తర్వాత ఈ ఎవరికో ఇచ్చాం మళ్ళీ మనకి రాలేదు, ఇలాంటి స్వామి అలాంటివి వాళ్ళు బాధపడినప్పుడు చేస్తే ఏంట్రా చేయాలి అని అంటే, నా తమ్ముడు కాదంబరి కిరణ్ దగ్గర నిలబడి వారు ఇందాక చెప్పినట్టుగా వారు కూడా ఇందాక గుర్తు చేసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు కాదంబరి కిరణ్. తను నిలబడి అక్కడ వాళ్ళ చేత 3,31,000 డైరీకి అయ్యింది. వాళ్ళు ఎంత మరి ఇందాక అన్నట్టుగా మనసు కూడా ఉండాలి అని అన్నట్టు శ్రీమంతుడి సినిమాలో ఒకటి చెప్పాను నేను, అంటే మహేష్ బాబు గారితో చెప్పించడం జరిగింది. శ్రీమంతుడు అంటే డబ్బులున్నవాడు కాదండి, మనసున్నవాడు అని. సో డబ్బుండి ప్రయోజనం లేదు, మనసున్న వాళ్ళనే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇవాళ. అలాంటప్పుడు వారు ఈ డైరీకి డబ్బులు ఇవ్వండి అని కాదంబరికి వెళ్ళి కూర్చుని ఉంటే అక్కడ వాళ్ళు అంతేకాదండి, పేద కళాకారులు ఇందాక వారి నోటితోనే చెప్పారు, ఎవరికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే 24/7 24 గంటలు ఏ రోజైనా సరే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ముందు కావాల్సింది చేసేద్దాం తర్వాత అని అన్నారు. అంతకంటే మాకు అదృష్టం లేదు. ఇవాళ మన కళాకారులకు కావాల్సింది అది, మన కళాకారులకు కావాల్సింది పని, ఆరోగ్యం. అది నా నమ్మకం. వాటిని నమ్ముకునే ముందుకెళ్తున్నాను నేను. ఆ విధంగా ఉండి వాళ్ళు ఇంతేకాదు సార్, మళ్ళీ పేద కళాకారులకు మీరు ప్రతి నెలా ఇస్తున్నారు, మీ వదిన గారు స్టార్ట్ చేసిన ఇది ప్రతి నెలా ఇస్తున్నారంటే మేము మళ్ళీ స్టార్ట్ చేసి నెలకు 1,500 చొప్పున
ఇవాళ ఇవ్వడం జరిగింది. దాన్నే త్వరలో 2000 చేయాలని కూడా అనుకుంటున్నాం మేము మనస్ఫూర్తిగా. అలా చేయటానికి నిజంగా నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వచ్చిన రోజున అందరికీ గుండె మీద చేసుకుని ఒక ప్రతిని చేసుకున్నాం మేము. మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిటీ ₹1 కూడా మనం మాకి సంబంధించిన డబ్బుల్లో ₹1 కూడా మనం ముట్టుకోకూడదు. ముట్టుకోవటానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. ఓల్డ్ బ్యాలెన్స్ మనం ఏం చేసినా, మనం ఏం స్పీచ్లు ఇచ్చినా, ఏం మాట్లాడినా మనమే చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇంతవరకు అలా చేస్తూ రావడం జరిగింది. అనేక మంది, నా అదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ, చాలామంది వాళ్ళంతా వారుగా, అందులో ఒక ఎగ్జాంపులే ఈ గురుగారు నాతో ఒక సినిమాలో యాక్ట్ చేశారు, ఒకే ఒక సినిమాలో యాక్ట్ చేశారు. కానీ అదృష్టవశాత్తు కళాకారుడిగా, ఇక్కడ మళ్ళీ కళాకారుడు లింక్ ఉంది, ఇక్కడ కళాకారుడే కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటూ ఒక అద్భుతమైనటువంటి సుఖీభవ గ్రూప్ అని పెట్టుకుని సడన్గా మొన్న వచ్చాడు. అన్నయ్య చాలా బాగా చెప్పుకుంటున్నారు బయట మీ గురించి, అన్నయ్య మీరు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, మీరు చేసే కార్యక్రమాలకి ఇప్పుడు అది ఎందుకు, అది అవసరం లేదు, నువ్వేంటి చెప్పన్నా ఏంటే. అందుకనే ఏదో ఉడతా భక్తిగా భగవంతుడు నాకు ఇచ్చాడన్నయ్య, ఇక్కడి నుంచి వేదాద్రి వరకు నేను మంచి వెంచర్స్ చేస్తున్నాను, సక్సెస్ అయ్యాను. మీ తరఫున ఆ పేద కళాకారులందరికీ కూడా నేను కూడా నా వంతున కొంత ఇద్దాం అనుకుంటున్నాను. నేను అనుకునే 10,000 20,000 ఇస్తాడేమోలే అని ఇప్పుడు సూట్ వేసుకొచ్చాడు. అప్పుడు ఏదో 10,000 20,000 ఇస్తాడేమోలే అనుకుని ఎంత ఇద్దాం అనుకుంటున్నావు అన్న అంటేను 3,20,000 శివాజీ. నేను సరదాగా చెప్తున్నాను, బికాజ్ యూఆర్ మై కో ఆర్టిస్ట్ కాబట్టి చెప్తున్నా. అన్నయ్య మీ మీద ఉన్న ప్రేమతో అంటే అది చాలండి. భగవంతుడు వారి అందుండి, నేను అదే చెప్తున్నా, ప్రాప్తం తినేవాళ్ళకుంటే మనకి ప్రాప్తం మనకు వచ్చి తీరుతుంది, అదే భగవంతుడు అని స్ట్రాంగ్గా నమ్మిన వాళ్ళ నేను ఒకడిని. ఇవాళ మీరు మీ అందరి ముందు వదిన గారి చేతుల మీదుగా ద గ్లామరస్ హీరోయిన్ జమున గారి చేతుల మీద ఇవాళ ₹3,20,000 తను ఇవ్వడం జరిగింది. 3,20,000తో ఆగిపోలేదు అతను. అన్నయ్య ఫర్దర్గా కూడా దూకేటట్టున్నాడు, స్టేజ్ బై స్టేజ్ చేద్దు కానీ ఏం పర్లేదు అని మనస్ఫూర్తిగా తను అన్నాడు. ఒకవేళ ఏ అవసరం వచ్చినా సరే, మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే మీరు చెప్పండి అన్నయ్య, నేను ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయడానికి నేను మీ తమ్ముడుగా నేను మీ పక్కన ఉన్నాను. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇట్లాగే అనేక మంది మంచి జరుగుతుంది. ఇవాళ మనం ఒక డైరీ ఓపెనింగ్ అనేది డైరీగా పెట్టుకోవడం, అలాగా ఇవాళ మా స్టార్స్ అని చక్కటి వెబ్సైట్ని యాక్టివేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా మీరంతా సురేష్ మనుషులా అనుకుంటా పెట్టుకున్నాడండి. ఎంత ఇచ్చావు మనిషికి? 10? రైట్, ఓకే, మనిషికి 10 ఇచ్చావు. తను ఈ వెబ్సైట్కి 6 లక్షలు ఇచ్చాడు మనకి. అంటే ఇవాళ మీ అందరికి ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి. మా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చెప్పాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్, నువ్వే వినాల్సింది. ఇప్పుడు ముందు కన్నా ఆర్టిస్టులు ఎక్కడికన్నా ఫారిన్ వెళ్తుంటే వదిన, అంటే మనకి కౌన్సిలేట్ జనరల్లోనూ ఆ వీసాలు వచ్చే ఆ క్రమంలో వాళ్ళు మాస్టర్స్ చెక్ చేస్తున్నారు వెదర్ దిస్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ ది హియర్ ఆర్ నాట్ అని. అది ఎంత గొప్ప విషయం. ఇవాళ నరేష్ చేసిన ఇది కానీ, లేకపోతే ఇప్పుడు మా కాదంబరి వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తుంది అంతా కూడా అందుకు ఉపయోగపడుతుంది. వాళ్ళు చెక్ చేసుకుంటే వాడు కౌన్సిలేట్లో నిలబడి టక్కన కొడితే అందులో మీ పేరు వస్తుంది. దెన్ యు ఆర్ బీన్ ప్రెస్టైజ్డ్. వీళ్ళు చేసిన పని ఎంత వాల్యుబుల్ చూడండి. చాలా అద్భుతమైన విషయం. ఇది చాలా బాగా చేయాలని, ఇంకా మంచి పొజిషన్కి మా స్టార్స్ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విజిల్ కొట్టినాడైతే నా మావాడే ఏంటాడు. 20 రూపీస్, ఇంకొక 5 పెంచుకో అంతే. అయినా ఎప్పుడు రామ్ తాళూరి తన పార్ట్నరు వాళ్ళిద్దరూ కూడా చాలా, ఇతనికంటే మంచివాడు అతను. అంటే ఇతను మంచివాడు కాదా? ఇదేనండి, మీరు ఇదిగో కామెడీ అలవాటు అయిపోతే ఇదే ప్రాబ్లం. నిజం చెప్పండి రాయ్, కామెడీ అలవాటు అయితే అంటే కామెడీగా ఉండటం అనేది నాకు ఇష్టం. జీవితం ఇప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటాను నేను. ఈరోజు చాలా 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 ఆనందంగా ఉంది.
నా 4 ఏళ్ల కోరిక నాకు అమ్మకి సన్మానం చేయాలని ఏమైనా సరే ఇన్నాళ్ళుగా తీరింది. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నేను కానీ, మా కాదంబరి కిరణ్ కానీ, ఏడి శ్రీరామ్ కానీ మేము ఒకటే అనుకున్నాం, ఏదైనా పేదవాడికి కష్టం వస్తే ముందుందాం మనం. ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు. మేము నలుగురు డిసైడ్ అయ్యాక మా నలుగురికి తోడు ఇంకొక 20 మంది కలిశారు, మా మెంబర్స్, ఈసీ మెంబర్స్ అందరూ. వాళ్ళందరూ ఈరోజు ఇలా చేయకపోతే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గానే ఉండేది కాదు. 26 మంది కష్టం చాలా ఉంది. ముఖ్యంగా మ్యాక్స్ క్యూర్ వాళ్ళని కాదంబరి కిరణ్ కుమార్ తీసుకొచ్చి శివ వీళ్ళు స్పాన్సర్ చేస్తారంటే నా గుండెల్లో రాయి పడింది. ఎప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారన్న ఏదో ఒక అవాంతరం వస్తుంది, వీళ్ళు కరెక్ట్గా చేస్తారా, మళ్ళీ మనం మళ్ళీ ఈసీ మీటింగ్లో ఫస్ట్ దీని గురించి మాట్లాడవలసి వస్తుందని. వాళ్ళు పాపం అనుకున్న టైంకి మా డైరీ రావడానికి కానీ, అనుకున్న టైంకి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కానీ చాలా హెల్ప్ చేశారు. అలాగే గిరిరాజ్ గారు, సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ గారు మేము వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం, అక్కడికి వస్తారంటే అక్కడ కాదు మీరే ఇక్కడికి రండి, మిమ్మల్ని మేము గౌరవించుకుంటామంటే పాపం ఆయన ఇక్కడికే వచ్చి అక్కడ జరగని సన్మానం నేను పాల్పంచుకుంటా అన్నారు. ఆయన 3,20,000 ఇచ్చారు, ఆయనకి కృతజ్ఞతలు. అలాగే మా పర్సూద్ బ్రదర్స్ ఉన్నారు, మా ఎదుగుదలకి ఎంతో కారణం అన్నదమ్ములు ఇద్దరును. వాళ్ళిద్దరూ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా దురదృష్టం మా సూపర్ స్టార్ గారు దీనికి అటెండ్ అవ్వకుండా, కానీ ఆయన ఒప్పుకోను, మళ్ళీ డెఫినెట్గా 10 డేస్లో తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళాను సార్ తీసుకొస్తాం. అలా కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండిపోయారు ముఖ్యమైన ఫంక్షన్తో. ఇద్దరు సూపర్ స్టార్లు ఇక్కడ ఉన్నారు. మాకు ఇలా జరగడం కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా 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 ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరం చూస్తాం. అయితే ఎలక్షన్లో చేసేసాం, 30 మందికి లేని వాళ్ళకి నెల 1000 రూపాయలు ఇస్తాం, ఒక 20 మందికి 25 మందికి హెల్త్ కార్డులు ఇస్తామని చూస్తే బ్లాంక్. మా మనసులో ఏంటంటే పైసా కూడా మూవీ ఆర్టిస్ట్ ముట్టుకోకూడదండి సార్ ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ 17 ఏళ్ళ నుంచి నేను ఉన్నాను కదా ఇక్కడ, అలా ఎంత ఉందో అకౌంట్ ఏముంది, అంతకుముందు 4 సంవత్సరాల నుంచి నేనే ట్రెజరర్ని. దాంట్లో ముట్టుకోకుండా ఏం చేయాలనుకున్నప్పుడు కాదంబరి, నేను ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఏడి శ్రీరామ్ కొంతమంది కూర్చున్నప్పుడు, శశాంక్ కూర్చున్నప్పుడు ఒక పని చేద్దాం సార్, ఫస్ట్ ఏదో ఒకటి నుంచి ఫండ్ తీసుకొద్దాం అనుకున్న వాడికి ఒక 7 లక్షలు చెక్కు నాగబాబు గారు తీసుకొచ్చి, ఇదిగో అన్నయ్య మీకు ఇమ్మన్నారు, మా ఫ్యామిలీ తరపు నుంచి ఇస్తున్నాము, మాకు విజయనిర్మ గారు చెక్కు తర్వాత మేము తర్వాత చూసిన చెక్ ఇదే, మా తల్లి ఇంతవరకు 10 లక్షలు ఇచ్చారమ్మ దాన్ని. నేను అప్పుడు 4 ఏళ్ళ నుంచి నా బాధ ఏంటంటే ఇది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మా అమ్మ 10 lakhs ఇచ్చారండి, మా చిరంజీవి గారు 7 లక్షలు ఇచ్చారు వెంటనే మాకుంటే, వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ కార్యక్రమం చేయటం. పైసా ఇచ్చిన దగ్గర నుంచి లక్ష ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. మదర్ తెరిసా అన్నట్టు ప్రార్థించే పేదల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి. థ్యాంక్స్ అలా. ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, మా సభ్యులందరికీ, ఇచ్చేసిన మీడియా వారికి, తదితర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి అందరికీ నా శుభాభివందనాలు. ముందుగా ఆశీస్సులు కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిలోకి 80 ఏళ్ళ వయస్సు నాకే. ఈవెన్ కృష్ణ గారి కంటే నేనే పెద్దదాన్ని. సరే, మా విద్య నిర్మల అయితే చిన్ని పిల్లప్పటి నుంచి చూసాము. ఏదేమైనా అందుకే సీనియర్ ఆర్టిస్టులు సజెషన్స్, సలహాలు అనేది, ఎందుకంటే మరి ఏదైనా మాట్లాడే విషయాలు ఉంటే సీనియర్ ఆర్టిస్ట్గా కొన్ని విషయాలు అభినందనతో పాటు కొన్ని విషయాలు ఆశీస్సులు, పెద్దవాళ్ళు కోప్పడితే అది ఆశీస్సులు. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను కొత్త సభ్యుల మందు, అలాగే మా రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు అవ్వడం, అందరికీ వాళ్ళ మీ యాక్టివిటీస్ అన్నీ చూస్తూనే ఉన్నా. ముఖ్యంగా నాకు మీ అందరికీ తెలుసు, ఒక సోషల్ వర్కర్గా ముఖ్యంగా నిరుపేద కళాకారులకి జమున ఎంత సేవ చేసింది. కాకపోతే సినిమా వాళ్ళకి చేసే అదృష్టం నాకు రాలేదు. కేవలం తోలుబొమ్మలు, నిరుపేద అయినటువంటి వాళ్ళకి ఎంతో సేవ చేశాను నేను. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం, ఇక్కడ దాతలు కానీ ప్రతి ఒక్కరూ నిరుపేద కళాకారులకి
మేము డొనేషన్లు ఇస్తాము అని చెప్పి ఆ డాక్టర్ గారు వారే కానివ్వండి, మన గిరిరాజు గారు కానివ్వండి, నాకు ఆనందం కలిగించే విషయం ఏంటి అంటే ఈ కొత్త సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల నిరుపేద కళాకారులకి మంచి ప్రాముఖ్యతనిచ్చి అదర్ యాక్టివిటీస్ కాకుండా ఏదో క్రికెట్ అనో అదనో ఇదనో ప్రోగ్రాములు కాకుండా సేవా తత్పరత అణువున్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి విజయాన్ని సాధిస్తున్నందుకు విజయ సారథులుగా ఉన్న మీ అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా నేను కూడా గతంలో మరి సీనియర్స్ మొట్టమొదట మూవీ ఆర్టిస్ట్ ప్రారంభం నుంచి నేను ఉన్నాను. గతంలో నేను కూడా నా వయస్సు 77 సంవత్సరాలు కాబట్టి 77,000 రూపాయలు మా అసోసియేషన్కి గతంలో నేను ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేకంగా నిరుపేద కళాకారుల పెన్షన్ టీంలో వేయమని చెప్పడం జరిగింది. మరి విజయ నిర్మల్ గారితో పోలిస్తే నేను పేదరాలనే, అందుకని ఆర్టిస్ట్గా పెద్దదాన్ని అయినా నెలసరి జీతాల్లాగాను నెలసరి ఆదాయాలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంత శక్తి నా దగ్గర లేదు. ఏదేమైనా హృదయం కావాలి. డబ్బున్నంత మాత్రంలో మరి మనసుకి ఓ మంచి పని. విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు వారు మరి ఎంతో ఆస్తిపరులు. మా డబ్బే కాదు, డబ్బుతో కూడా మనస్సు నా హృదయం ఉన్న మనుషులు కాబట్టి చక్కగా ఏ సినిమా రంగం నుంచి వారు ఇంత పెద్దవారు అయ్యారో, స్టూడియోలు కట్టారో, నిర్మాతలు అయ్యారో, మా మహిళా శిరోమణి. ఎందుకంటే మహిళలందరూ కూడా సినిమా స్టార్లుగా మేమంతా గర్వించదగ్గ దర్శకురాలు. గిన్నెస్ బుక్లో ఎక్కి కేవలం ఆర్టిస్టులే కాదు, దర్శకత్వం వహించే ప్రతిభ కూడా మాలో ఉంది. మాకు అవకాశం వస్తే అని నిరూపించుకున్న మా గిన్నెస్ బుక్ విజయ నిర్మల సన్మానం నేను వచ్చి తన్ని ఆశీర్వదించి నా చేతుల మీద ఈ సన్మానం జరిగినందుకు ఆనందిస్తూ చక్కటి కార్యక్రమంలో డైలీ ప్రతి సంవత్సరం నా రిక్వెస్ట్ ఏంటి అంటే అస్తమానం ఆ ఫోటో తప్పనిచ్చి మీకు ఇంకేమీ దొరకలేదా? మంచి ఫోటోలు యంగర్ డేస్లో జమున అందగత్తగా ఉన్నప్పుడు ఉన్న ఒక మంచి ఫోటో వేశాను. ఏ సత్యభామ ఫోటో వేసినా ఇకనే గీచిన గీటు దాటను. మా అసోసియేషన్ నేను మీలో ఒకదాన్ని. ఏ కార్యక్రమానికైనా పిలవండి. మొట్టమొదట నేను కంగ్రాచులేషన్స్ చెప్పినప్పుడు ఒకటే చెప్పా, నిరుపేదలకి చేయండి. నన్ను ఫోన్లో అయినా అడగండి, కొన్ని సలహాలు ఇస్తాను. చేతనైతే అవి మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా నేను చేసిన పాత కళాకారుల సేవలో నిరుపేద కళాకారులకి ఇళ్ల పట్టాలు అనేది ఒక పెద్ద స్కీము. మరి ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఇది సాధించడం ఎంతవరకు మనం సాధించగలము అనేది ఆలోచించాలి. కృషి చేస్తే తప్పకుండా మనం దీన్ని సాధిస్తాము మూవీ ఆర్టిస్ట్ తరఫున అని ఆలోచిస్తూ ఆశీర్వదిస్తూ శుభనందనలు తెలియచేస్తూ మీ ఆధ్వర్యంలో చక్కగా మరిన్ని మంచి కార్యక్రమాలతో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీర్వదిస్తూ నా నమస్కారం. ఈరోజు నాకు సన్మానం చేస్తున్నారు అంటే నేను సాధారణంగా ఎప్పుడూ కృష్ణ గారు లేకుండా ఒంటరిగా ఎక్కడా కనపడను. ఈరోజు
బయలుదేరేటప్పుడు కృష్ణ గారు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, అందుకని రాలేకపోయారు, క్షమించాలి. తర్వాత నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ పేరు పేరున వాళ్ళు కొత్తగా నూతనంగా ఇప్పుడు మా స్టార్ట్ చేశారు. నాకు చాలా సంతోషం. అంత యూత్, అంత యంగు కాబట్టి అందరూ కష్టపడతారనే నమ్మకం నాకు ఉంది. తర్వాత ఈ సన్మానం నాకు జమున గారి చేతి మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడే, ఇంకెవరు లేరు, ఆవిడే మాకు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, నేను సంవత్సరానికి నా వయసు ఎంత ఉంది అంత డబ్బు ఇస్తున్నాను అంటే దానికి కారణం నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన బ్రతికున్న రోజున ఆ సంవత్సరం డైరీ ఆయన ఓపెన్ చేసి ఆయన చెప్పారు, ప్రతి నటుడు సంపాదనలో ఒక 10% ఇస్తే కూడా మా ఎవరిని అడుక్కోవాల్సిన పని ఉండదు. ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ప్రతి జూనియర్ ఆర్టిస్టులు నేను అడగను. కాబట్టి ప్రతి కామెడీ ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళ 500 సంపాదిస్తున్నారంటే 100 రూపాయలు ఇవ్వచ్చు. అలాగా మాకి ఎంత హెల్ప్ చేస్తే పేదలకు అంత మంచిది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నూతన మాకి నా తరఫున 5 లక్షలు ఇస్తున్నా. అందరికీ నమస్కారం, చాలా థ్యాంక్స్ అందరికీ. దానికి స్పందించేవాడే కళాకారుడైతే గనక, నేను ఇందాక శ్రీమంతుడు సినిమాలో యాక్ట్ చేసినందుకు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యాను. శ్రీమంతుడు పాయింట్ని 130 కోట్ల రూపాయలు 15 రోజుల్లో ఎందుకు మీరందరూ చూశారో సినిమా నాకు అర్థం కాలేదు. కానీ ఆర్టిస్టులు అంటే, ఒక కళాకారుడు అని అంటే ఎదురుగా ఏం జరుగుతున్నా స్పందించే వాళ్ళు కళాకారులు కనుక అయితే, మామూలుగా ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకురమ్మని తీసుకొస్తే ఆవిడ స్పందన చూసి వాళ్ళ మనం అందరం కూడా తల దించుకొని, వదిన యు ఆర్ ద స్టార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇది కూడా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు, మీ స్టార్ట్ ఎక్కడికి వెళ్ళి అవుతుందో మీరు చూడండి, మీ మనస్ఫూర్తిగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ 5 లక్షలతో ప్రారంభమైనటువంటి ఈ నిధి, ఇది ఒక నిధిగా మనం అనుకుందాం. శివకృష్ణ అనే ఈ నిధి ఇంకొక అద్భుతాలు చేయటానికి పనికి రావాలి అని, ఇదే పెద్దలైనటువంటి మీలాంటి వారికి మేము పాద నమస్కారం చేసిన మేము కోరుకునేది ఇదే మీ నుంచి. స్పెషల్గా ఒక నిధిగా ఆమె అనౌన్స్ చేశారు. నేను సీనియర్ ఆర్టిస్ట్ని, ఆమెంత భాగ్యవంతురాల్ని కాకపోయినా నాకున్నంతలో నేను కూడా తప్పకుండా 1 లక్ష రూపాయలు నేను ఇదే నేను చెప్పిన స్పందన అంటే. స్పందన అంటే ఇలాగే ఉంటుంది.